తీసుకెళ్ళాడు ఆటో మహారాజ్ గారిని. ఓ మ్యాటరు సరే 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 అర్థమైంది. मालूम उन्हें चिरका सो उन्हें याड़ा वाले उन्हें रखो को 4 जने मिलको रखे 3 कट हो गए उन्हें 1 जने रखा 250 कम देता नहीं गड्डी मोसला असल मिलना नहीं हाँ वो थे ये जान रहा था एक पीछे आया सो हाँ ये 500 पहले 250 का लेता था सिलेंडर एक रोज अभी 500 खाली मच्छा करा तो 700 कमाए रात को 10 बजे कुछ सब भी बेचा तो पैसा है वक्त को आया कर लो पैसे नहीं ले दुर्गा का तो जाओ जी सब देते को भेज डालता हाँ अब मार्केट में बोलते अजय ए दामोस्कंड ब्रिज చెల్లు కథ వస్తాచిన రేట్ ఎక్కువ వస్తున్నాయి అప్పుడు చూసేవాళ్ళం మనం అందరం ఇప్పుడు ఆడొస్తున్నాయి ఉన్నట్లలో రేట్ ఎక్కువ అన్నిటికి అడిగి మా సాయిబులు ఎంతమంది వచ్చారు మొత్తం 40 మంది వచ్చారు 40 మంది చేంజ్ చేసుకున్నారు ఒక ఈ సైజ్ వచ్చింది రొయ్య టైగర్ రొయ్య 600 కిలో కాటు पूरा फिश कितना है किलो 500 उन्हें बेचने का उन्हें 600 300 दिया था ना कौन है और माऊ बच्ची कल एक बार लाई गई सेकंड है हां बच्ची कने 500 बोलते ही ये क्या के जब पे फोन कर दी वो बच्ची గానీలే ఎట్టాకే వస్తేలే కనుక లాగా నానా 300 ఇచ్చాడంట నేను అడిగినా 500 చెప్పాడు మీకు 300 ఎలా ఇస్తాడు 300 పడతానే 300 పడిద్ది ఎట్టెత్తాడు నీకు అక్కడ పార్సల్ ఏంది బాక్స్ డబ్బులు ఏంది అంతా ఫేక్లే నమ్మమాక తెలిసినోడు అయి ఉంటాడు అయితే సరదాగా ఇచ్చి ఉంటాడు టేస్ట్ చేస్తాడు అటువంటి ఒప్పుకుంటా అంతే అర్థం పడదేమో మనకు 300 పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏంది బాక్స్ 900 కాలక్కన వేసుకుని 400 పడుతుంది చేప మొత్తం కిలో 300కి 400కి ఇస్తే ఇంకా అమ్ముకోవటం యూట్యూబ్లో చూట్ల వాళ్ళే చదువుతున్నారు అమ్మే వాళ్ళే అట్లా చెప్తే మీరు ఎవరి కాడికి వెళ్ళమాకండి అని बड़ा मोटा काटा भारी काटा काटा ఎక్కువైపోతుంది రా చెయ్యి జారుతుంది ఏం చేయాలంటే దాన్ని ఫ్రై చేస్తే కరకరలాడిద్ది పులుసు పెట్టినా బాగానే ఉంటుంది కానీ కాతే నూనెగా ఉంటుంది దాన్ని శుభ్రంగా మసాలాలు కలిపి నిమ్మకాయ పిండి ఒక అరిటాకులో చుట్టి దాన్ని ఏదన్నా అది ఇడ్లీ కుక్కర్ ఉంటుంది చూడు అట్లాంటి దాంట్లో ఉడకబెడతాం లేదంటే మట్టి తీసి దాంట్లో బొగ్గులు వెలిగించి దాంట్లో బూడ్చి పెడతాం చేయాలి తీసి తిన్యుడు మైండ్ పోయింది నీకు ఇంక దాని దెబ్బకి అరే మీ నాన్న ఇండియాలోనే కన్నాడా లేదా మీ ఊళ్ళో కన్నాడా చైనా అచ్చిష్వా కప్పలు పాములు తింటానికేగా ఫారెన్ పంపించాలి అయితే ఎందుకు ముక్కు